హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజటి వీడియో ఏంటి అంటే నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో చాలా డేస్ అవుతుంది వ్లాగ్ షూట్ చేయక. వ్లాగ్స్ చేద్దాము అంటే టైం అస్సలు సరిపోతలేదనమాట. సో అందుకని ఈ మధ్య అసలు వ్లాగ్స్ అయితే షూట్ చేస్తలేను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు వ్లాగ్స్ పైన అంటే కమెంట్స్ చేయండి. ఇంకా మీకు ఎట్లాంటి టైప్ కంటెంట్ కావాలో కూడా కమెంట్స్ చేయండి. సో దట్ నేను అవే చేయడానికి అయితే ట్రై చేస్తానమాట. సో ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే పిల్లల్ని అట్లా సరదాగా బయటికి తీసుకెళ్దాము అనేసి అయితే అనుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయిందంటే టీ తాగకుండా ఉంటామా చెప్పండి. ఇంకా టీ తాగేసి వెళ్దాము అన్నట్టయితే అనుకున్నాం అనమాట. సో మీలో ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉంది టీలో మురుకులు వేసుకొని తినడము కామెంట్ చేయండి. నాకు ఎక్కువ నచ్చదు, కాకపోతే తింటానమాట. నాకు టీలో పూరి కాంబినేషన్ ఇష్టము. పూరీలు చేసినప్పుడు అంతా ఖచ్చితంగా టీలో అయితే వేసుకొని తింటూ ఉంటానన్నమాట. సో ఇంక ఇక్కడ టీ అయితే తాగేసి పార్క్ అయితే బయలుదేరినాము. మేము వచ్చేసి కృష్ణగంజ్ పార్క్కి వెళ్ళినాం అనమాట. అక్కడ ఎప్పుడు మీడియా వాళ్ళు ఉంటూనే ఉంటారు, ఏదో ఒకటి షూటింగ్ చేస్తూనే ఉంటారనమాట. అంతమంది జనాలలో మా యాపీకి ఈ కార్ కనిపించింది. మేము లోపలికి వెళ్దాము అనుకునేసరికి ఈ కార్ని చూపించి ఏడుస్తుంది అనమాట, ఎక్కుతా ఎక్కుతా అని చెప్పేసి. మాకు కనిపించలేదు, తనకు కనిపించింది. మేమేమనుకున్నామంటే ఇట్లనే ఎవరైనా తెచ్చుకుంటారు కదా వాళ్ళదేమో యాపీ, వద్దు అంటే అసలు ఇంటలేదు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి నేనే ధైర్యం వెళ్ళి అడిగిన, కాకపోతే అది ఎవరు తెచ్చుకున్నది కాదు, పిల్లలు ఇట్లా ఆడిపించడానికి అనమాట. ఇంకా తననైతే ఎక్కించి అట్లా అయితే 2 రౌండ్స్ వేయించిన అనమాట. వేయించిన తర్వాతనే మేడం గారు అయితే కూల్గా లోపలికి అయితే వచ్చినారనమాట. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా మీడియా వాళ్ళు, ఇంకా చాలా మంది ఉండే, ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది అనమాట. నాకు తెలిసి వీళ్ళందరూ యూట్యూబర్సే అన్నట్టయితే అనుకుంటున్నాను, కరెక్ట్గా అయితే నాకు తెలీదు. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. మేము కొంచెం లేట్గా వెళ్ళినాము అన్నట్టయితే అనిపించింది అనమాట. మధ్యాహ్నం ప్లాన్ చేసుకొని ఉంటే కొంచెం తొందరగా వెళ్తుండే, కానీ ఈవినింగ్ సడన్గా మా హస్బెండ్ అయితే కాల్ చేసి ఇట్లా తీసుకొని వెళ్ళు హ్యాపీని అన్నట్టయితే ఫోన్ చేసినారనమాట. ఇంకా అప్పటికే తొందరగా టీ తాగేసి వెళ్ళిపోయినాము. మేము వెళ్ళేసరికి 5:45 అట్లా అయినట్టుంది. ఇంకా కొంచెం సేపు ఆడుకున్నారో లేదో చీకటి పడిపోయింది అనమాట. ఇంకా పిల్లలకి ఎక్కువ ఆడుకునే టైం అయితే దొరకలేదు. చూస్తున్నారు కదా వెళ్ళి ఆడుకున్నారు, కానీ ఎక్కువసేపు ఆడుకునే టైం లేకుండే అనమాట. తొందరగా చీకటి అయిపోయింది. ఇంకా అదే అనిపించింది అనమాట, అరే కొంచెం తొందరగా వెళ్ళింటే బాగుండేది, పిల్లలిద్దరూ మంచిగా ఆడుకునేటోళ్ళు అన్నట్టయితే అనిపించింది అనమాట. ఇక్కడ మన ఆరు చూడండి, అస్సలు ఎవరికి ఇంటలేడనమాట, దొగ్గుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఉండు ఆరు అంటే నేను వెళ్ళిపోతా అన్నట్టయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి మీరే. ఇట్లా చాలాసేపు కూర్చున్నాం అనమాట. హ్యాపీ అస్సలు కూర్చొని ఆడుకోదంట, మొత్తం తిరుగుతాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ నాన్నమ్మ కూడా తనకు తోడుగా అయితే వెళ్ళింది అనమాట. ఇంకా నేను ఆరు అట్లా కూర్చొని ఫొటోస్ వీడియోస్ ఇంకా ఆరుని ఆడిపించడం అవంతా అయితే నేను చేసిన అనమాట. ఇంకా హ్యాపీ ఆడుకుంటుంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ ఒక ఫోటో తీస్తాను అంటే కూడా అసలు ఉంటలేదనమాట. ఇంకా దిగి లోపల ఇంకా తను ఆడుకునేటి అన్నీ ఆడుకుందనమాట. ఇంకా మేము అట్లా చూస్తూ కూర్చున్నాము. నేనైతే ఇంకొక సైడ్కి కూర్చున్నాను అనమాట. అప్పటికి ఇంకా చాలా టైం అయిపోయింది, ఆరుకి ఫీడింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక దగ్గర అయితే కూర్చుని పోయినా అనమాట. ఇంకా వాళ్ళ నాన్నమ్మనే హ్యాపీని బాగా ఆడించిన తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసినాము. ఇంక ఇంటికి అయితే వెళ్ళాలి. వాళ్ళ డాడీ వస్తా అన్నారు తీసుకెళ్ళడానికి, కానీ ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయినారు అనమాట. ఇంకా మళ్ళీ మేమే రిటర్న్ అయితే వెళ్ళిపోయినాము. సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.